అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం, సుస్వాగతం. ఈ వారం అంతా కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ ప్రత్యేక వంటకాలని చూస్తున్నాం కదా. త్రివేణి గారు ఈ రోజు కూడా మరో 2 స్పెషల్ రెసిపీస్ తో సిద్ధంగా ఉన్నారు. మరి ఏ వంటకాలు పరిచయం చేస్తున్నారో అడిగి తెలుసుకుందామా? హాయ్ త్రివేణి గారు. హాయ్ మాధురి. రోజుకి మీరు చిన్నపిల్ల అయిపోతున్నారండి. అసలు ఎవరు భయం చెప్పేవాళ్ళు లేరా మీకు? ఊరికే అన్నాను. మామూలుగా అంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే అంటూ ఉంటారు కదా, సో ఇక్కడ నేనే పెద్దరికం వ్యవహరిస్తున్నాను అన్నమాట. మనకు ఆ ఫీల్ ఉంటది కదా, అంతే. ఎప్పుడు ఏజ్ ముందరికి వెళ్ళాలన్నా గానీ భయం వేస్తుంది, ఏజ్ వెనకాలకి తీసేసుకోవాలి. భయపడకూడదు, గ్రేస్ఫుల్ గా ఏజింగ్ అవ్వాలి. లైక్ వైన్ ఎంత ఏజ్ పెరిగితే ఎంత టేస్ట్ గా ఉంటుంది, ఏజ్ అలా ఉంటుంది అన్నమాట. అండ్ ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్ అంటారు కదా, నెంబర్ పెరుగుతూ ఉంటుంది అంతే. కానీ మనం ఎప్పుడు అలానే యంగ్ గా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండాలి. అందరూ ఇదే పెట్టుకోండి. ఒక మంచి మెసేజ్ తోటి మనం స్టార్ట్ చేస్తున్నాము. యూత్ఫుల్ యంగ్ ఫుల్ ఎపిసోడ్ అనే చెప్పాలన్నమాట. ఇది ఎప్పుడు యంగ్ గా ఉండాలి, అంతే కదా. ఓకే, మరి ఇంకా ఆ యంగ్నెస్, ఆ లుక్స్ అవన్నీ కూడా మనం తినే ఆహారం ద్వారానే వస్తుంది. అందుకనే అందరికీ చెప్పొచ్చేది ఏంటంటే నో జంక్. అసలు ఆ జంక్, ఆ చెత్త జోలికి వెళ్ళొద్దు. మాక్సిమం ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని రావడానికి కారణం ఏంటంటే మన చేతులతోటి సరికొత్తగా ప్రపంచంలో అంటే మన ఇండియాలో ఉండే వంటలన్నీ కూడా ఏ విధంగా చేస్తారో ఒకే ప్లాట్ఫామ్ మీద మనం చూపిస్తున్నాం కాబట్టి, సో ఇంట్లోనే చక్కగా అందరూ చేసుకుని కడుపారా తిని ఆరోగ్యంగా ఉండాలి అనే ఒకే ఒక లక్ష్యంతో మనకి కార్యక్రమం ముందుకెళ్తుంది. సో మరి ముందుగా అయితే ఏ వంటని పరిచయం చేస్తున్నారు? స్వీట్ కార్న్ ఉప్మా. అదిగో చూసారా, అనుకున్నామో లేదో హెల్దీ రెసిపీ, అది కూడా ఉప్మాతో వచ్చేసారనమాట. ఇలా క్యారేజీలు ఉప్మా తీసుకుని వెళ్తున్నారు. ఈ రోజైనా పెట్టారా అన్నారు ఆ సినిమాలో, పోకిరి సినిమాలో మహేష్ బాబు. ఈ రోజు పెట్టడం కాదు, ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇంట్లో తయారు చేసుకునే విధంగా నేర్పిస్తున్నారు మనకి త్రివేణి గారు. స్వీట్ కార్న్ ఉప్మా అంటే కొత్త రెసిపీ. స్వీట్ కార్న్ డైరెక్ట్ స్వీట్ కార్న్ లా తినలేక ఉప్మా లాగా తినేయాలి అని. అంటే ఒకటి వచ్చింది అంటే సీజన్ లో దాన్ని ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా వాడుకోవాలి, ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా కడుపులో వేయాలి, మంచిది కాబట్టి. ఓకే, మరి స్వీట్ కార్న్ ఉప్మా తయారు చేసుకుందాం. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. స్వీట్ కార్న్ ఉప్మా తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, సో ఇందులో నాకు అర్థం కాదు ఏంటంటే, ఉప్మా అంటే మనము బొంబాయి రవ్వతో చేసుకుంటూ ఉంటాం సర్వసాధారణం, కానీ ఇక్కడ బియ్యం పిండి ఎందుకు కనిపిస్తుందో నాకు. జస్ట్ అదేంటి అంటే మిక్సీ చేస్తాం కదా, ఆ స్టిక్కీగా ఉంటుంది కదా, ఆ స్టిక్కీనెస్ వెళ్ళిపోవడానికి బియ్యం పిండి కాస్తంత వేయాలి. అవునా, కానీ బాగుంది, ఏదో చెప్తుంటేనే ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇంకా నేర్చుకోవాల్సిందే. ఇది స్టార్ట్ చేద్దాం మరి అయితే. ఓకేనండి. ముందుగా ఏం చేయాలి? స్వీట్ కార్న్ ని మిక్సీ పట్టేసుకోవాలి. అయితే మీకు మిక్సీ జార్ కావాలి, ఇదిగోండి. అంతేనా? అంతేనా. ఓకే, ఒక బౌల్ ఇవ్వండి. ఒకసారి చూపించండి ఎలాగా. అంతే. సో జస్ట్ ఒకసారి తిప్పితే సరిపోతుంది. బౌల్. సో అయితే మనము ఈ కార్న్, స్వీట్ కార్న్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి మన దేశీ కార్న్ వస్తుంది కదా, దాంతో కూడా చేయొచ్చండి. అది కూడా బాయిల్ చేసేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే. బియ్యం పిండి జస్ట్ ఆ స్టిక్కీనెస్ వెళ్ళిపోవడానికి కొంచెం బియ్యం పిండి వేసేసుకోవాలి. జస్ట్ ఇలా మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం డ్రైగా ఉండడానికి. అవునండి. ఓకే, అంటే జిగి లాగా వస్తుంది కదా, అది పోవడానికి కోసమని కొంచెం జస్ట్ బియ్యం పిండి వేసేసుకోవాలి. ఓకే, కడాయి పెట్టేసుకుందాం. సరే. ఆయిల్ వేసేసుకోవాలి. దీనికి లైట్గా ఆయిల్ వస్తుంది, ఎక్కువ వేయకూడదు. బాగుంది. అసలు ఈ స్వీట్ కార్న్ ఉప్మా ఎక్కడ నేర్చుకున్నారు ఇది? మా పిల్లలు నార్మల్గా కార్న్స్ తినారని ఇలా చేసి పెట్టాను. అప్పటి నుంచి ఇంకా కంటిన్యూ చేస్తూ ఉన్నాను. ఇంకా స్వీట్ కార్న్ ఉప్మా అంటే ఇంకా తినేస్తారు, ఇష్టంగా తినేస్తారు. ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, గార్లిక్ వేసుకోవాలి.
గార్లిక్ పేస్ట్. మీ వంటలు అన్నిట్లో ఖచ్చితంగా గార్లిక్ పేస్ట్ ఉండాల్సిందే. ఆరోగ్యానికి కూడా మంచిది కదా. అవును, మెయిన్ గార్లిక్ తింటే ఒళ్ళు పెరగదండి. అదా సీక్రెట్ మీది. గార్లిక్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్, కొంచెం పసుపు వేసుకోవాలి. సేమ్ మనకి ఉప్మా ఎలా చేసుకుంటామో అలానే, కాకపోతే ఇందులో కొంచెం పెద్ద తాలింపు ఏం కనిపించట్లేదు మనకి కదా. ఇప్పుడు టమాటో ముక్కలు, కొంచెం సాల్ట్, ఓకే, టమాటా మొత్తం మగ్గాలండి. దాన్ని కొంచెం జ్యూసీగా అయినాక అది వేసేస్తే సరిపోతుంది. ఓకే. మీరు ఫస్ట్ టైం మీరు చేసిన వంట గుర్తుందా మీకు? ఫస్ట్ టైం చేసిందంటే పప్పు వేసాను. పప్పు చేసారా? అన్ని వేసి కుక్కర్లో వేసారా? అవును. అవ్వా, అంటే ఈజీగా అయిపోతుంది కదా అని ఫస్ట్ పప్పు వేసాను. ఓకే. తర్వాత వచ్చేసి అరటికాయ ఫ్రై చేశాను. అది మా సిస్టర్ చెప్పారు, ఓకే, ఇలా చేయాలి అని. మీరు ఎంతమంది మొత్తం మీ మమ్మీ వాళ్ళ సైడ్? 5 members, సిస్టర్స్, 2 brothers. 7 మంది సంతానమా? ఓకే. మా మమ్మీ వాళ్ళు వచ్చేసి 12 members. ఆహా, మామూలు పెద్ద ఫ్యామిలీ కాదైతే. అత్తగారి ఫ్యామిలీ వచ్చేసి 3 brothers, చిన్న ఫ్యామిలీ. ఓకే, 3 brothers అంటే పర్వాలేదు. అందులో మీ ఎన్నో కోడలు? మీరు మీరే పెద్ద కోడలా? పుట్టింట్లో మీరు ఎన్నో కూతురు? సెకండ్. ఓకే, ఇంచుమించు పెద్దరికమే. అటు పెద్దరికమే, ఇటు పెద్దరికమే ఉంటుంది. అందరూ సెటిల్డా? అందరు సెటిల్. ఓకే. నెక్స్ట్ ఏం వేస్తారు? కాస్త వేగాక నెక్స్ట్ డైరెక్ట్ ఇదే వేయరు. జస్ట్ కొంచెం ఫ్రై అవుతే సరిపోతుంది. అంటే ఆల్రెడీ మనం బాయిల్ చేసాం కదా స్వీట్ కార్న్ని, బాయిల్ చేసాం కాబట్టి ఇంకా జస్ట్ అందులో మనము రైస్ ఫ్లోర్ కలిపాం కాబట్టి అది కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. సో కాసేపు మూత పెట్టుకుంటే మనకు మగ్గిపోతుంది చాలా. అయితే మూత పెట్టేద్దామా? త్రివేణి గారు, మన ఉప్మా రెడీ అయిపోయినట్టేనా? అవునండి. ఓకే, తీసేద్దామా? ఇంకా తీసేద్దాం. కానీ ఇలా చూస్తుంటే స్వీట్ కార్న్ తో చేసింది అన్నట్టు అనిపించింది కదా. అదే కదా, పిల్లలు తినను అని అనేసరికల్లా ఇంకా వాళ్ళకి తెలియకూడదు. అవును, కొన్ని ఐటమ్స్ ఎలా ఉండాలంటే ఇంకా ఇది దేంతో చేశారని వాళ్ళు ఆలోచించారు. ఓకే, గార్నిష్ ఏమైనా చేద్దామా? కొత్తిమీరతో గార్నిష్. మామూలుగానే కలర్ఫుల్ గా ఉంది. వేడివేడిగా హెల్దీ రెసిపీ స్వీట్ కార్న్ ఉప్మా రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. స్వీట్ కార్న్ ఉప్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన స్వీట్ కార్న్, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి, బియ్యపిండి, కరివేపాకు, కొత్తిమీర, వెల్లుల్లి పేస్ట్. స్వీట్ కార్న్ ఉప్మా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ లో మొక్కజొన్న గింజలు వేసి మిక్సీ పట్టుకుని ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకుని అందులో బియ్యపిండి వేసి కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో పసుపు, టమాటో ముక్కలు, ఉప్పు వేసి మగ్గించుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మొక్కజొన్న బియ్యపిండి మిశ్రమం వేసి కలిపి కొంతసేపు ఉడికించుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే స్వీట్ కార్న్ ఉప్మా రెడీ. స్వీట్ కార్న్
కార్న్ ఉప్మా తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? ఇప్పుడు మీరే చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా. ఇదేంటంటే మనకి చూడ్డానికి స్వీట్ కార్న్ తో తయారు చేసింది లాగా అనిపించట్లేదు. సో స్పూన్ తో తీసుకుని నోట్లో పెట్టుకున్నప్పుడు కూడా స్టార్టింగ్ లో మనకి ఏం అనిపించట్లేదు. జస్ట్ ఆ స్వీట్నెస్ ఎక్కడో తగులుతుంది స్వీట్ కార్న్ కి సంబంధించి. సో మిగతాదంతా కూడా చాలా బాగుందండి. ఎటువంటి రవ్వ ఏమీ లేకుండా ఓన్లీ స్వీట్ కార్న్. డైరెక్ట్ చేయకూడదు అంటే ఈజీగా అయిపోయే రెసిపీ. అవును. సో ఎప్పుడంటే అంటే చుట్టాలు వచ్చిరు అని అంటే ఏదైనా చేద్దాం ఇన్స్టెంట్ లో అంటే స్వీట్ కార్న్ ఉన్నాయంటే పర్లేదు, ఇంకా చేసేయచ్చు. నిజంగా ముఖ్యంగా మనకి ఇప్పుడు బాగా వస్తున్నాయి స్వీట్ కార్న్స్ కానీ మామూలు కార్న్స్ కానీ మొక్కజొన్న పొత్తులు ఇలాంటి టైంలో ఎక్కువ వస్తాయి కాబట్టి ఇలాగ ఉప్మా లాగా తయారు చేసుకోవచ్చు. బాగుంటుంది. మంచి ఐడియా. ఈసారి వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, మరి నెక్స్ట్ రెసిపీ ఏం ప్రిపేర్ చేస్తున్నారు? మసాలా పూరి. మసాలా పూరి. వావ్, పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. ఇది చాలా చాలా బాగుంటుంది. వేడి వేడి మసాలా పూరి బయట చల్ల చల్లగా ఉన్నప్పుడు తింటే. సో మరి నేర్చేసుకుందామా మసాలా పూరి? మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మసాలా పూరి తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో త్రివేణి గారు స్టార్ట్ చేద్దామా? మరి చేసేద్దామండి. ఓకే, ముందుగా బౌల్. ఓకే, మీకు బౌల్ ఇచ్చిన తర్వాత నేను స్టవ్ ఆన్ చేసేస్తాను. డీప్ ఫ్రై కదా? అవునండి. ఒక్క నిమిషం ఉండండి. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నారు? గోధుమ పిండి, నెక్స్ట్ వచ్చేసి నువ్వులు. నువ్వులు వాడకం మాత్రం చాలా చాలా బాగుంది మీది కదా? అవును. జీలకర్ర, నెక్స్ట్ ధనియా పౌడర్, చిల్లీ పౌడర్, సాల్ట్, గార్లిక్ పేస్ట్. వాడేరా ఇందులో కూడా గార్లిక్ పేస్ట్? నువ్వులు గార్లిక్ పేస్ట్ మాత్రం ఈ వంటల్లో నెసెసరీ. పూరీలు రెగ్యులర్ గా తింటారా? అప్పుడప్పుడు అకేషనల్ గా? వీక్లీ వన్స్ అయితే కంపల్సరీ. ఓకే, పిల్లలకి ఇది ఇష్టం. అంటే ఈ పూరి, మసాలా పూరి అంటే చాలా ఇష్టం. దాంతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలా ఇష్టం. ఓకే, అవును. ఏం చదువుతున్నారు మీ పిల్లలు? బీటెక్. పెద్ద పాప వచ్చేసి బీటెక్ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. తను ఇప్పుడు జాబ్ లో జాయిన్ అయ్యారు. మరి పెళ్లి ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నారు? లేదండి, అంత తొందర. తన గోల్స్ ఉన్నాయి కొన్ని. ఓకే, ఏంటి? ఏం అవ్వాలనుకుంటుంది తను? చెప్పదంట, సర్ప్రైజ్ అంట. ఎంత రెస్పాన్సిబుల్ కూతురండి మీకు కదా? సర్ప్రైజ్ చేస్తానంటుంది. అమ్మని చూసేసి బాధ్యతలు చాలా ఉంటాయని నేర్చేసుకుంటుంది ఇప్పుడే. అవును కదా? ఓకే, అలా నేర్చుకోవడం కూడా గ్రేట్ ఈ రోజుల్లో. అదే కదా, చెప్పే వాళ్ళు లేరు కదా నాటి కాలంలో. ఇప్పుడు చూసి నేర్చేసుకుంటున్నారు. పిండి కాస్త గట్టిగా తడిపేసుకోవాలి. ఓకే, కానీ పూరీలు ఇంట్లో చేసుకుంటే కొంచెం బెటర్, గానీ బయట పూరీలు అయితే తినలేము. కాదు, రీహీట్ చేసి ఆయిల్ ఉంటుంది. ఆయిల్ లోనే రీహీట్ చేసి పూరీలు, మైదా పిండి. హెల్త్ కూడా మంచిది కాదు కదండి. బాబాయ్, ఒక రోజు తిన్నామంటే చాలు, 2 రోజులు మనము కడుపు కట్టుకున్నా తప్పు లేదనిపిస్తుంది. తినలేము అసలు. అంటే కాస్త హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు అమ్మో బయట ఫుడ్, బయట పూరీలు, బోండాలు, గారెలు అంటే కాస్త భయపడతారు. జొన్న రొట్టెలు చేయడం అంటే కష్టం, కానీ పూరీలు అంటే ఎన్నైనా చేసుకోవచ్చు, చాలా చేయొచ్చు. దానంతా కష్టం ఉండదు జొన్న రొట్టె. ఓకే, అది పిండి దడపడంలోనే ఉంటుంది మెయిన్. స్టిక్కీగా అతికిపోతుంది. కానీ తెలంగాణ సైడ్ వాళ్ళందరూ కూడా మాక్సిమం చేస్తారు జొన్న రొట్టె. అప్పటి వాళ్ళు చేస్తారండి, ఇప్పటి జనరేషన్ వాళ్ళు చాలా కష్టం చేయడం. అందుకే ఇప్పుడు బయట రెడీమేడ్ గా దొరికేస్తున్నాయి కదా, 20 రూపీస్. ఆ టేస్ట్ లేదు. పూరీలు రెడీ అయిపోతున్నాయి. కాస్త ఆయిల్ వేడవ్వాలి. లోపల ఇంకోటి చేసేసేయండి, 2-3 చేసేసేయండి. 1 by 1 వేసేద్దాం. ఇంకా
మీకు ఏ డిష్ ఇష్టం మాధురి గారు? నాకు ఏదైనా కూడా స్వీట్స్ అంటే ఇష్టం అండి. మీరు నాకు ఒక్క స్వీట్ కూడా చేసి పెట్టలేదు అసలు. ఓకే, మీకు స్పెషల్గా చేసుకొని వస్తానులేండి. సరే అయితే. స్వీట్స్ అంటే చాలా చేయొచ్చు, బట్ హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు స్వీట్స్ కాస్త తక్కువ తింటారు కాబట్టి దాని జోలికి వెళ్ళరు. నాకు స్వీట్ అంటే చాలా ఇష్టం. ఓకే, నేను స్వీట్ లవరే. ఓ, బట్ స్వీట్ తినేస్తే ఇంకా లావ్ అయిపోతామని మా వారు తిననివ్వరు. ఓ, తనకి ఇలానే ఉండడం ఇష్టం కాబట్టి ఇంకా అవాయిడ్ చేస్తాను. ఓ, మీ వారికి అసలు లావ్ ఎక్కేవంటే చూసుకో నువ్వు లావ్ ఎక్కుతున్నావు అంటారా? అంటారు. కాస్త తగ్గు అని అంటారు. ఓ, ఒక్కొక్కటి వేసుకుందాం అయితే మనము. వేసేసుకుందామండి. నేను వేస్తాను. ఆయిల్ వేడెక్కేసేది. అయిపోయింది మాధురి. ఓకే, ఇందులో వేసేసేయండి. చూడండి, అసలు ఇందులో మనకి సగం నువ్వులే కనిపిస్తున్నాయి. పూరీల్లో నువ్వులేడు నేను ఇప్పుడు వచ్చి చూడలేదు తెలుసా. కానీ బాగుంది. నువ్వులు ఏదో రకంగా వెళ్ళాలి ఉంటే మనకి నోట్లో తగులుతూ ఉంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. అవును, కానీ మీరు వేసిందే మంచి పద్ధతి అండి. అసలు నువ్వులు కూడా హెల్త్ కి మంచిది కదండి. ఇంకా వింటర్ లో తినాలి, ఇంకా చాలా మంచిది. వాడకం ఎక్కువ ఉంటుంది అయితే. అవును. వేడి వేడిగా మసాలా పూరీలు రెడీ అయిపోయాయి. మరి వీటి తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. మసాలా పూరి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి, ఉప్పు, కారం, ధనియాల పొడి, నూనె, నువ్వులు, జీలకర్ర. మసాలా పూరి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై కి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, నువ్వులు, జీలకర్ర, ధనియాల పొడి, కారం, ఉప్పు, పసుపు, వెల్లుల్లి పేస్ట్ వేసి నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకొని చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు చపాతీ పీటపై వేసి చిన్న పూరీలా ఒత్తుకొని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మసాలా పూరి రెడీ. మసాలా పూరి తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. త్రివేణి గారు తీసుకోండి, మరి టేస్ట్ చేద్దాం. ఓకే, ఇది ఎందులో బాగుంటుంది? పెరుగుతో తిన్నా బాగుంటుందేమో అనిపిస్తుంది. నార్మల్ కూడా తినొచ్చు, బట్ మనకి కావాలంటే సొరకాయ చట్నీ, టమాటో చట్నీ అది కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, సరే టేస్ట్ చేద్దాం అయితే. తినండి. బాగుంది, చాలా 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 బాగుంది. థ్యాంక్ యూ. పెరుగుతో కూడా బాగుంటుంది అనిపిస్తుంది నాకు. పెరుగుతో కూడా తినొచ్చు. ఇంకా సొరకాయ చట్నీతో తింటే అదొక లాంటి టేస్ట్ ఉంటుంది. పెరుగుతో అంటే ఇంకా పెరుగు ఉంది, ఇది మిక్స్. బట్ ఆయిల్ ఫుడ్ ఎక్కువ పెరుగుతో తీసుకోవద్దు అంటారు కదా. ఓహో, సో అలా అని ఇంకా టమాటో చట్నీ కానీ సొరకాయ చట్నీ అలా చట్నీలు ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే ఇది కాస్త మనకి కాస్త స్పైసీగానే ఉంది. అలాంటప్పుడు కాస్త పెరుగు తిన్నామంటే సెటిల్డ్ గా ఉంటుంది కదా. స్పైసీగా తినే వాళ్ళకి పర్లేదు, బట్ అలా కాంబినేషన్ తో తినే వాళ్ళకి ప్రాబ్లం ఏముండదు. మన ఇష్టం. కాకపోతే ఏదన్నా కూడా కాస్త మసాలా పూరి అంటే మెయిన్ మనకి ట్రావెలింగ్ కి చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది కదా. సో హ్యాపీగా ఇది ఒక్కటే వేసుకుని ప్యాక్ చేసుకుని వెళ్ళిపోయామంటే ఆల్మోస్ట్ 3-4 days వరకు కూడా బానే ఉంటాయి. పూరీలు నిల్వ ఉంటుంది, బానే ఉంటుంది, ఫ్రెష్ గానే అనిపిస్తుంది. ఓకే, సో మొత్తానికి 2 రెసిపీస్ కూడా చాలా ఈజీగా అండ్ అప్పటికప్పుడు చేసుకునే విధంగా మాకు పరిచయం చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ బాంద్రి. చూసారు కదా, కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ వంటకాల్లో భాగంగా త్రివేణి గారు మనకి పరిచయం చేసిన 2 టేస్టీ రెసిపీస్, స్వీట్ కార్న్ ఉప్మా అలానే మసాలా పూరి. చాలా చాలా బాగున్నాయి, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవ్వండి ఇవాల్టి కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ ప్రత్యేక వంటకాలు. మరో ప్రాంతానికి సంబంధించిన చక్కటి రుచులతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్, బై.